అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మనిషి మనుగడకు విజ్ఞానం అనేది ఎంతో అవసరం. మరి ఆధ్యాత్మికంగా కానివ్వండి, అట్లాగే శ్రవణం ద్వారా కానివ్వండి, మాట ద్వారా కానివ్వండి, విజ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. మరి ప్రతి ఒక్కరికి విజ్ఞానం ద్వారా జ్ఞానం తెలుసుకొని మనిషి మనుగడ ముందుకు సాగుతుందని చెప్పి మనకు చెప్తున్నారు హరిసింహనాయుడు గారు. మరి ఆయన ఉద్దేశం ఏందో ఈరోజు కనుక్కుందాము. నమస్తే సార్. మరి గ్రంథాలయం గురించి మీరు ప్రజలకు చేరువ చేయాలన్న తాపత్రయపడుతున్నారు. మరి అందులో భాగంగా మరి తిరుపతి క్షేత్రంలో గ్రంథాలయ నిర్మాణం చేయాలన్న మీ ఆలోచన ఎలా వచ్చింది, అది ఎలా చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్తే. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా సర్వదర్శనానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక గదులలోన నిలవడం అనేది అందరికి తెలిసిన విషయమే. ఒక 16 గంటలు 18 గంటలు కూడా ఆ గదులలో ఉండాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఆ గదులలోన ఒక టీవీ మాత్రం బిగించి ఉంటారు. అది కూడా మనకు సరిగా వినిపిస్తుండదు. స్వామిది ఏదో చూపిస్తుంటారు కానీ సరిగా మనకు అది కూడా వినిపిస్తుండదు. దాని బదులుగా అదే గదులలోన మనము ఒక భగవద్గీత, రామాయణము, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి నామ సంకీర్తనలు, ఆయన మీద వచ్చిన పుస్తకాలు, అటువంటి భక్తుల కథలు, అటువంటి పుస్తకాలు వివిధ భాషలలోన తీసుకొచ్చి అలా మినీ గ్రంథాలయాలు అక్కడ ఒక ర్యాక్స్ పెట్టేసి ఆ పుస్తకాలను అక్కడ ఉంచితే కొన్ని లక్షల మంది భక్తులు అక్కడ వృధా కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. లేకుంటే గాన వేరే విషయాలు, రాజకీయ విషయాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ విషయాలు ఆ పవిత్ర క్షేత్రంలో మాట్లాడుకోకుండా ఆ ఆధ్యాత్మిక పుస్తకాలు, గ్రంథాలను వాళ్ళు మనస్ఫూర్తిగా చదువుకుంటారు. దీనివల్ల పుణ్యము, పురుషార్థము రెండూ వస్తాయి. కాబట్టి ఆ యొక్క పుణ్యక్షేత్రంలోన దాదాపుగా ఇప్పటికే ప్రపంచంలో అనేక విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానం సాధించింది. ఇప్పుడు కనీసం ఒక 116 గ్రంథాలయాలను అక్కడ మనం స్థాపించాలి, ఆధ్యాత్మిక గ్రంథాలను. దానివల్ల యువతరానికి భగవద్గీత చదవండి, రామాయణం చదవండి అవన్నీ చెప్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలోనే వాళ్ళకి బీజం పడుతుంది. అక్కడ ఒక భక్తి శ్రద్ధలతో వస్తారు. కాబట్టి ఆడనే అనేక గ్రంథాలను ఏర్పాటు చేయడం వల్ల ఆ రూములలో ఫ్రీగా కూర్చున్నప్పుడు ఆడ మొబైల్ గ్రంథాలయాలు కూడా తిరుగుతూ ఉండాలా. యాడంటే ఆడ భక్తులు ఊట కూర్చునే బదులు మంచి గ్రంథాలను చూసుకుంటారు, మంచి చదువుతారు. దీనికోసము ప్రభుత్వం వాళ్ళు ఒక చర్య తీసుకొని ఒక పర్మిషన్ ఇప్పిస్తే చాలు. దీనికి భక్తులే విరాళాల రూపంలో ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి మాకు స్వప్న దర్శనంలో అది కోరుకున్నట్లా కనిపిస్తుంది. అందువలన మీ ద్వారా ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ వేడుకుంటున్నాము. ఇది ఒక మౌన్నతమైన కార్యక్రమము. అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి, ఒక మౌన్నతమైనటువంటి మన వేద సారాంశాలు, ఆ గ్రంథాలను, ఆ సారాంశాన్ని చదువుకొని మళ్ళా స్వామిని మనస్ఫూర్తిగా కూర్చునే బదులు గోవింద నామాలు చదువుకుందామంటే వాళ్ళ పుస్తకం దొరకడం లేదు. కాబట్టి అక్కడంతా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు 100 కోట్లు పెట్టి అమరావతిలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామంటున్నారు. అక్కడ దాంట్లో కొంత తగ్గించి ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే మన వేదాలు, వేద సారాంశాలు ఒక మంచి ఒక పుస్తకాలు చదువుకొని, ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకొని అదే దాంట్లో ఉన్న వాళ్ళ సారాంశాన్ని ఇంకించుకొని హాయిగా దేవుణ్ణి ఇంకా మరింత భక్తితో ప్రార్థించుకొని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ గ్రంథాలను కొనుక్కొచ్చుకొని ఇళ్ళల్లో కూడా మళ్ళీ అదే విధంగా గ్రంథాలను తీసుకుంటారు. కాబట్టి పుస్తక పఠనం అనేది ఇప్పుడు గ్రంథాలయాలు ఎక్కడెక్కడో అందుబాటు లేకుండా కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. ఆ గ్రంథాలయాల్లోనే ప్రజలు పోయి చదువుకునే పరిస్థితులు చాలా తగ్గిపోయినాయి ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. ఎక్కడైతే గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే ప్రజలు దానికి చేరువవుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సెల్ ఫోన్ అలౌ చేయరు. వాళ్ళు భక్తులు గంటల తరబడి ఉండాలా. మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటారు. ఆధ్యాత్మిక రచయితల్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. గ్రంథాలు కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల పుస్తకాలు రాసి అవన్నీ వృధా కాకుండా ఆ వేద సారాంశాన్ని ప్రజలు తీసుకుంటారు. కాబట్టి యువతరం తెలుసుకుంటుంది. ఇటువంటి మంచి పుస్తకాలు, ఇటువంటి మంచి గ్రంథాలు చదువుకుంటే మంచి జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం కేవలం అనుమతులు ఇచ్చి ఆ ర్యాకులు ఏర్పాటు చేసే పుస్తకాలు వస్తాయి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంది ఉచితంగా ఆడ సేవ చేయడానికి వస్తున్నారు. ఈ గ్రంథాలని కూడా ప్రజలే సేవ చేసుకొని నిర్వహించుకుంటారు. మీకేం 1 రూపాయి కూడా భారం పడదు. కాబట్టి
దయ ఉంచి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహోన్నతమైన గ్రంథాలు, మహోన్నతమైన పురాణాతిహాసాలు, భక్తుల కథలు తెలుసుకునే ఒక మంచి అవకాశాన్ని ప్రజలందరూ కల్పించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ తక్షణం ఈ నిర్ణయం తీసుకొని మామూలుగా మనకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరం గ్రంథాలయాల పన్నులు కడుతున్నాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో తక్కువ 116 గ్రంథాలయాలు, మినీ గ్రంథాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలా, మొబైల్ గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరి తరఫున కోరుకుంటున్నాం. ఈ విషయం కోసం భక్తులను కూడా చేతనైనంత మీకు వెంటనే మీరు పిలుపునిచ్చి మీరు అలా ఏర్పాటు చేస్తే మొత్తం ఆ పుస్తకాలు అవన్నీ కూడా నిమిషాల మీద వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సదావకాశాన్ని యువకులకు, ప్రజలకు, భక్తులకు కల్పించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నారు. ప్రస్తుతం మొబైల్ రంగము నడుస్తుంది. పుస్తక పఠనానికి దూరమైనారు యువకులందరూ కూడా. కనీసం ఆ 10 గంటలు 5 గంటలు వేచి ఉన్న సమయంలో పుస్తకానికి దగ్గర కావాలి, పుస్తక పఠనం చేయాలి. దానితో మానసిక ప్రశాంతత వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, అందరూ కూడా దైవ మార్గంలోకి వెళ్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి కాన్సెప్ట్తో ఈ అవకాశం చెప్తున్నారు మరి హరిసింహనాయుడు గారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ మంచి ఉద్దేశాన్ని, ఈ సదుద్దేశాన్ని ప్రజలకు చేరవయ్యే విధంగా, ప్రజలకు దగ్గర అయ్యే విధంగా గ్రంథాలయానికి ఎవరు వెళ్ళరు కానీ గ్రంథాలయాలే ప్రజల దగ్గరకు వచ్చే విధమైనటువంటి మంచి ప్రదేశము, ఆధ్యాత్మికమైనటువంటి గుళ్ళు, గోపురాలు కాబట్టి అన్ని గుడులలో, అన్ని గోపురాలలో అక్కడ ఉంచి మరి పుస్తక పఠనాన్ని మననం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్ నమస్తే.